Board of Intermediate Education, Telangana. Welcome to Tourism and Hospitality Management second year students. Paper 3, Accommodation Operations. Third unit 2, Hotel Guest Rooms. Topic, Hotel Guest Rooms. Second part, and Room Status Terminology. This is M. Mahendra Reddy, Junior Lecturer in Tourism and Hospitality Management, working at Government Junior College, Vemlavada, District, Rajanna, Sirsilla. Now I will explain about the topic is types of guest rooms, second part 2, and room status terminology from the third unit, hotel guest rooms. మనం ఈరోజు థర్డ్ యూనిట్ అటువంటి హోటల్ గెస్ట్ రూమ్స్లోని టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్ సెకండ్ పార్ట్ అనేటువంటి టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్స్ని మరియు రూమ్ స్టేటస్ టర్మినాలజీ, రూమ్ స్టేటస్ ఉన్నటువంటి పదాలను మనం ఈరోజు వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఫాలోయింగ్ రూమ్స్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రూమ్స్. దే ఆర్ ఆల్రెడీ మనము ఇంతకుముందే పార్ట్ 1లో గెస్ట్ రూమ్స్లోని టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్ అయినటువంటి పార్ట్ 1లో ఈ కింది రూమ్ల గురించి తెలుసుకున్నాము. అవి సింగిల్ రూమ్, సింగిల్ బెడ్ ఫెసిలిటీ కలిగినటువంటి సింగిల్ రూము, డబుల్ ఫెసిలిటీ డబుల్ రూము, ట్రిపుల్ బెడ్ ఫెసిలిటీ ట్రిపుల్ రూము, స్క్వాడ్ రూము, క్వీన్ రూము, కింగ్ రూము అండ్ ట్విన్ రూము, హాలీవుడ్ ట్విన్ రూము, డబల్ రూము, స్టూడియో రూము, సూట్ రూము, మినీ సూట్ రూము, ప్రెసిడెన్షియల్ సూట్ అపార్ట్మెంట్స్. ఈ 14 అయినటువంటి టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్లోని ఈ 14 గురించి మనం ఆల్రెడీ 14 గురించి వివరించడం జరిగింది పార్ట్ 1లో. రిమైనింగ్ గెస్ట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు నెక్స్ట్ వివరిస్తాము. అలాగే దాంతో పాటుగా రూమ్ స్టేటస్ టెర్మినాలజీని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము. Connecting room. Rooms with individual entrance doors from the outside and connecting door between. Guests can move between rooms without going through the hallway. అంటే కనెక్టింగ్ రూమ్ అంటే హోటల్లో రెండు డిఫరెంట్ అంటే వేరు గదులకి ఉన్నప్పటికీ రెండు రూమ్ల మధ్య కామన్గా అంటే రెండు రూమ్లకు మధ్య కామన్గా కనెక్టింగ్ డోర్, ఆ ఒక రూమ్ నుంచి మరొక రూమ్లోకి వెళ్ళడానికి కావాల్సిన కనెక్టింగ్ డోర్ అనేది కలిగి ఉంటే దానిని మనం కనెక్టింగ్ రూమ్ అని అంటారు. అంటే ఈ రెండు రూమ్లలో గల గెస్ట్లు బయట నుండి వెళ్లకుండా ఈ ఒక రూమ్లో నుండి మరొక రూమ్లోకి సులభంగా వెళ్ళడానికి అవకాశం అనేది ఈ రకమైనటువంటి కనెక్టింగ్ రూమ్లో ఉంటుంది. The room size of areas of connecting rooms are generally between 30 square meters to 50 square meters. అంటే సాధారణంగా ఇలాంటి రూమ్ల యొక్క అంటే ఈ కనెక్టింగ్ రూమ్ల యొక్క సైజు అనేది సాధారణంగా 30 స్క్వేర్ మీటర్ల నుంచి 50 స్క్వేర్ మీటర్ల మధ్య ఇది ఇందులో ఉంటుంది. సో యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ ఏ కనెక్టింగ్ డోర్ ఫెసిలిటీ ఫర్ 2 rooms, both 2 rooms. అంటే మనం ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఈ రెండు రూమ్ల మధ్య అంటే ఒక రూమ్ నుంచి మరొక రూమ్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి కనెక్టింగ్ డోర్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇలా 2 రూమ్స్కి బోత్ రూమ్స్కు కనెక్టింగ్ డోర్ అయితే కలిగి ఉంటుందో దాన్ని మనం కనెక్టింగ్ రూమ్ అని పిలుస్తూ ఉంటాం. Murphy room. A room that is fitted with a sofa bed or a Murphy bed which can be transformed from
ఏ బెడ్రూమ్ ఇన్ ద నైట్ టైమ్ టు ఏ లివింగ్ రూమ్ ఇన్ డే టైమ్. అంటే ఈ రకమైనటువంటి రూములలో సోఫా బెడ్ అనేది సదుపాయం కలిగి ఉంటుంది. సోఫా బెడ్ సదుపాయం ఈ మర్ఫీ రూమ్లో ఉంటుంది. అనగా సోఫాని బెడ్గా మార్చుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అంటే ఈ రూమ్లో ఉన్నటువంటి సోఫాని డే టైంలో లివింగ్ రూమ్గా, అంటే కూర్చోవడానికి లివింగ్ రూమ్గా, మరియు నైట్ టైం సమయంలో అంటే రాత్రి సమయంలో బెడ్రూమ్గా ఇలా బోత్గా మార్చుకోవడానికి, ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఇందులో ఉంటుంది. ఈ సోఫాని అంటే వాల్కి అంటే గోడకు లేదా ఫోల్డ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఈ రూమ్లో కనబడుతుంటుంది. దాన్నే మనం మర్ఫీ రూమ్ అని అంటూ ఉంటాము. The room size or area of Murphy room types is generally between 20 square meters to 40 square meters. అంటే సాధారణంగా ఈ మర్ఫీ రూమ్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ 20 స్క్వేర్ మీటర్స్ నుంచి, అంటే 20 స్క్వేర్ మీటర్ల నుంచి 40 స్క్వేర్ మీటర్ల మధ్య అనేది ఈ రూమ్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది, మర్ఫీ రూమ్ యొక్క సైజు. అలాగే యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హ్యాస్ ఏ ఫోల్డింగ్ బెడ్. ఇట్ హ్యాస్ ఏ folding bed available. So this Murphy bed used sofa cum bed. మనము ఈ ఇమేజ్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఉన్నటువంటి బెడ్ను ఫోల్డ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఈ సోఫాను ఫోల్డ్ చేసుకొని సోఫాగా ఉపయోగించుకోవచ్చు, అలాగే బెడ్గా మార్చుకునేటువంటి సదుపాయం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. Accessible room or disabled room. Accessible room or disabled room. This room type is mainly designed for disabled guests, and it is required by law that hotels must provide a certain number of accessible rooms to avoid discrimination. అంటే ఈ యాక్సెసిబుల్ రూమ్ లేదా డిసేబుల్డ్ రూమ్ అనేది ప్రత్యేకంగా వికలాంగుల కొరకు ఏర్పాటు చేస్తారు. హోటల్ లా ప్రకారము వికలాంగులపై వివక్షను అంటే నివారించడానికి తప్పనిసరిగా హోటల్లో అంటే ఎంతో కొంత నిర్దిష్ట సంఖ్యలో ఇలాంటి రూమ్ను ఏర్పాటు చేయాలనేటువంటి హోటల్ లా చెప్తూ ఉంటుంది. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ యాక్సెసిబుల్ రూమ్ టైప్స్ ఈస్ జనరల్లీ బిట్వీన్ 30 స్క్వేర్ మీటర్స్ టు 42 స్క్వేర్ మీటర్స్. అంటే ఈ యాక్సెసిబుల్ రూమ్ లేదా డిసేబుల్డ్ రూమ్ యొక్క సైజు అనేది జనరల్గా సాధారణంగా 30 స్క్వేర్ మీటర్ల నుంచి 42 స్క్వేర్ మీటర్ల మధ్య ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హాజ్ ఏ స్పెషల్ వాష్ బేసిన్ ఫర్ ద డిసేబుల్డ్ గెస్ట్. సో ఏ రూమ్ విత్ స్పెషల్ ఫెసిలిటీస్ ఫర్ డిసేబుల్డ్ ఈజ్ కాల్డ్ యాక్సెసిబుల్ రూమ్. అంటే మనం ఇక్కడ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో డిసేబుల్డ్ కొరకు అంటే వికలాంగుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక వాష్ బేసిన్ కనబడుతుంది, స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంది. ఇది ఇలా వికలాంగుల కొరకు ప్రత్యేక సదుపాయాలు కలిగినటువంటి రూమ్నే మనం ఇక్కడ యాక్సెసిబుల్ రూమ్ అని అంటారు. Next one is cabana room. Cabana room. This type of room is always adjoining to the swimming pool or as a private pool attached to the room. అంటే ఈ రకమైనటువంటి రూమ్కి ఆనుకొని ఒక స్విమ్మింగ్ పూల్ అనేది కలిగి ఉంటుంది, లేదా ప్రత్యేకంగా ఈ రూమ్ కొరకు ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అయినా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానినే మనం ఇక్కడ కెబానా అని పిలుస్తూ ఉంటాం. అంటే స్విమ్మింగ్ పూల్ సదుపాయం కలిగి ఉన్నటువంటి రూమ్నే కెబానా అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ కెబానా రూమ్ టైప్స్ ఆర్ జనరల్లీ బిట్వీన్ 30 స్క్వేర్ మీటర్స్ టు 45 స్క్వేర్ మీటర్స్. అంటే సాధారణంగా ఈ కెబానా రూమ్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ 30 స్క్వేర్ మీటర్ల నుంచి 45 స్క్వేర్ మీటర్ల మధ్య వరకు ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్,
It has a swimming pool facility available here, room side. సో మనం ఈ ఇమేజ్ని కనుక వన్స్ ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఉన్నటువంటి రూమ్కు పక్కనే అంటే సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ అనేది కనబడుతుంది. ఇలా రూమ్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కలిగినటువంటి రూమ్నే మనం ఇక్కడ కెబానా అని పిలుస్తుంటాము. Which has a swimming pool facility, they called cabana room. Adjoining room. Rooms with a common wall but no connecting door. అంటే రెండు రూమ్ల మధ్య ఒక డోర్ కాకుండా కామన్గా ఒక వాల్ గోడను కలిగి ఉంటే మనం ఆ రకమైనటువంటి రూమ్ని అడ్జాయినింగ్ రూమ్ అని అంటారు. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ అడ్జాయినింగ్ రూమ్ టైప్స్ ఈస్ జనరల్లీ బిట్వీన్ 30 square meters to 45 square meters. అంటే సాధారణంగా ఈ అడ్జాయినింగ్ రూమ్ యొక్క సైజు అనేది హోటల్లో 30 square meterల నుంచి 45 square meterల మధ్య ఇక్కడ మనకు కనబడుతుంది. అడ్జాయినింగ్ మీన్ నియర్ బై ఆర్ బిసైడ్. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇన్ దిస్ ఇమేజ్ దేర్ ఈస్ ఏ జనరల్ వాల్ between the two rooms without a connecting door. These types are mostly preferred by groups. అంటే మనం ఒకసారి ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో రెండు రూమ్లను కలిపి ఒక కామన్ వాల్ గోడ అనేది కలిగి ఉన్నది. ఈ రూమ్ల మధ్య కనెక్టింగ్ డోర్ అనేది ఉండదు. ఎక్కువగా ఇలాంటి రూమ్ని ఒక గ్రూప్గా హోటల్లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళు స్టే చేసిన సందర్భంలో ఇలాంటి రూమ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇది ఎక్కువ గ్రూప్గా వచ్చేటువంటి సందర్శించే వ్యక్తుల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఇలా రెండు రూమ్ల మధ్య కామన్గా ఒక వాల్ కనుక కలిగి ఉంటే దానిని మనం అడ్జాయినింగ్ రూమ్ అని అంటారు. Next one, adjacent room. Rooms close to each other, perhaps across the hall. అంటే ఒక హాల్లో దగ్గర గల రూమ్లనే అడ్జసెంట్ రూమ్స్ అని అంటారు. ఒకే హాల్లో అంటే పక్కన లేదా ఎదురుగా కలిగినటువంటి రూమ్స్ ఏవైతే కలిగి ఉంటాయో దాన్ని అడ్జసెంట్ రూమ్స్ అని అంటారు. The room size or area adjacent rooms types are generally between 30 square meters to 45 square meters. అంటే ఈ అడ్జసెంట్ రూమ్ యొక్క సైజు అనేది సాధారణంగా మనకి ఇక్కడ 30 square meters నుంచి 45 square meters మధ్య, అంటే 30 square meterల నుంచి 45 square meterల మధ్య అనేది ఇక్కడ ఉంటుంది. You can see this image. It has a 2 rooms nearby opposite directions. సో మనం ఈ ఇమేజ్ కనుక వన్స్ ఒకసారి పరిశీలిస్తే ఒకే హాల్లో మనకు బోత్ దగ్గరలో 2 రూమ్స్ అనేది ఇక్కడ కనబడుతున్నవి. దానినే మనం అడ్జసెంట్ రూమ్స్ అని అంటారు. ఇలా బోత్ నియర్ బైగా ఉన్నటువంటి 2 రూమ్స్ ఎవరైతే కలిగి ఉంటాయో దానిని అడ్జసెంట్ రూమ్ అని పిలుస్తారు. Next one is villa. A special form of accommodation which can be found in some resort hotels. It is a kind of stand-alone house which gives extra privacy and space to hotel guests. A fully equipped villa contains not only bedrooms and a living room but a private swimming pool, jacuzzi and balcony. It is suitable for couples, families and large groups. Jacuzzi means large tub or small pool filled with water used for hydrotherapy, relaxation or pleasure. సో ఇక్కడ మనము
కొన్ని రిసార్ట్ హోటల్లో లభించేటువంటి ప్రత్యేక వసతి సదుపాయాలని మనం విల్లా అంటారు. ఇక్కడ స్టే చేసేటువంటి గెస్ట్లకి ఇది ప్రశాంతతని, ఏకాంతతని కల్పిస్తుంది. విశాలమైనటువంటి ప్లేస్ని కూడా, ప్రదేశాన్ని కూడా ఇక్కడ లభిస్తుంటుంది. అత్యంత ఎక్కువ సదుపాయాలు కలిగినటువంటి ఈ విల్లాలో బెడ్రూమ్ సదుపాయాలు ఉంటుంది, లివింగ్ రూము లాంటివే కాకుండా స్విమ్మింగ్ పూల్, జాకూజీ అంటే హైడ్రోథెరపీ, రిలాక్స్ లేదా ఆనందం కొరకు ఉపయోగించేటువంటి ఒక టబ్ లేదా చిన్న స్విమ్మింగ్ పూల్ అని అంటూ ఉంటారు. దాంతోపాటు బాల్కనీ మొదలైనటువంటి సదుపాయాలు ఇక్కడ కనబడుతుంటాయి. ఈ రకమైనటువంటి విల్లా అనేది ఎక్కువగా కపుల్స్ కొరకు, అంటే జంటలకు, ఫ్యామిలీస్ అంటే కుటుంబాలకు, మరియు ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి గ్రూప్స్లకు, అంటే గ్రూప్గా వచ్చి సందర్శించేటువంటి వ్యక్తుల కొరకు ఇది అనుకూలంగా అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మోర్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ విల్లా. The room size or area of villas are generally between 100 square meters to 150 square meters. సో ఈ విల్లా అనేది, ఈ రూమ్ యొక్క సైజ్ అనేది అత్యంత విశాలంగా, అంటే 100 స్క్వేర్ మీటర్ల నుంచి 150 స్క్వేర్ మీటర్ల మధ్య అనేది ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో, ఎక్కువ సైజుగా ఇది కనబడుతుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇన్ దిస్ ఇమేజ్ వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ విల్లా, బాల్కనీ, behind jacuzzi facility and beside swimming pool etc. facilities available here. సో మనం ఈ ఇమేజ్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఇందులో ఒక అందమైనటువంటి మనకు ఇక్కడ విల్లా అనేది కనబడుతూ ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్లో బాల్కనీ అనేది ఉంది, బ్యాక్ సైడ్లో జకూజీ అంటే హైడ్రోథెరపీ కొరకు లేదా టబ్, చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి సదుపాయం ఉన్నటువంటి ఆ జకూజీ ఫెసిలిటీ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ మొదలైనటువంటి ఈ ఇమేజ్లో మనము చూడవచ్చు. ఇలా ఇన్ని ఫెసిలిటీస్, ప్రశాంతతను, ఏకాంతతను, ఎక్కువ మొత్తంలో సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి కలిగినటువంటి రిసార్ట్లో ఉన్నటువంటి దాన్ని మనం విల్లా అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ రూమ్. Executive floor room. A room located on the executive floor which enables to convenient access to the executive lounge. Besides, some hotels also provide female executive floors with their rooms assigned to female guests only due to safety and security reasons. అంటే ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్ గెస్ట్లోకి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్ మహిళల కొరకు, అంటే ఫిమేల్ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్లను కూడా ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా ఫిమేల్ గెస్ట్ల కొరకు. వాళ్ళ సెక్యూరిటీ అంటే భద్రత కొరకు ఇలాంటిని ఏర్పాటు చేస్తుంటారు. మెయిన్లీ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్, ద ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ విచ్ ఆపరేట్స్ యాజ్ ఎ హోటల్ ఇన్సైడ్ ద హోటల్ హ్యాస్ స్పెషల్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ ఫెసిలిటీ. అంటే మనం ఈ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ అనేది హోటల్ లోపల మరొక హోటల్గా కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి దీనికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ డెస్క్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే దీనికి ప్రత్యేకమైనటువంటి డెస్క్తో పాటు స్పెషల్గా ప్రత్యేకంగా చెక్ ఇన్ చెక్అవుట్ అనేది జనరల్తో సంబంధం లేకుండా వేరేగా ఈ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్కి అనేది సదుపాయం ఉంటుంది. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 32 స్క్వేర్ మీటర్స్ టు 50 స్క్వేర్ మీటర్స్. అంటే ఇది సాధారణంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ 32 స్క్వేర్ మీటర్ల నుంచి 50 స్క్వేర్ మీటర్ల మధ్య ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 32 to 50 స్క్వేర్ మీటర్ల మధ్య ఈ రూమ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్ అనేది ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ some facility available for executives, sofa, well equipmented sofa and etc. సో ఈ మనం ఎగ్జిక్యూటివ్ కొరకు ఉన్నటువంటి ఈ ప్రత్యేక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజ్ని ఒకసారి కనుక పరిశీలిస్తే ఇందులో మనకు కనబడుతుంది చాలా అద్భుతమైనటువంటి బెడ్ సదుపాయాలు, సోఫా సదుపాయాలు ఇక్కడ
మనం ఈ ఇమేజ్లో చూడవచ్చు. నెక్స్ట్ smoking or non-smoking room. Smoking or non-smoking room. Many hotels provide both smoking and non-smoking rooms for their guests in order to minimize the effects of second-hand smoke exposure on non-smoking guests. అంటే ఇది చాలా వరకు హోటల్స్ స్మోకింగ్ రూమ్లు మరియు నాన్ స్మోకింగ్ రూమ్లని ఏర్పాటు చేస్తున్నవి ఈ స్మోకింగ్ వలన మిగతా గెస్ట్లకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలాంటి రూమ్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ స్మోకింగ్ నాన్ స్మోకింగ్ రూమ్ ఇస్ జనరల్లీ బిట్వీన్ 30 స్క్వేర్ మీటర్స్ టు 250 స్క్వేర్ మీటర్స్. అలాగే ఈ స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్ అనేటువంటి రూమ్ల యొక్క సైజు సాధారణంగా మనకు 30 స్క్వేర్ మీటర్స్ నుంచి 250 స్క్వేర్ మీటర్ల మధ్య అనేది కనబడుతూ ఉంటుంది. అసైన్మెంట్ ఇందులో ఇచ్చినటువంటి 3 అసైన్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ గెస్ట్ రూమ్. గెస్ట్ రూమ్ అంటే ఏంటిది? సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్విన్ రూమ్ అండ్ హాలీవుడ్ ట్విన్ రూమ్. ట్విన్ రూమ్ కు హాలీవుడ్ రూమ్ కు మధ్యనటువంటి డిఫరెన్స్ భేదాలను రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 గెస్ట్ రూమ్స్. అంటే మనం నేర్చుకున్నటువంటి ఈ గెస్ట్ రూమ్ లో ఏవైనా 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది మోడల్ గా. వాట్ ఈస్ ద గెస్ట్ రూమ్ అంటే గెస్ట్ రూమ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కింగ్ అండ్ క్వీన్ రూమ్ అంటే కింగ్ రూమ్ కు క్వీన్ రూమ్ కు మధ్య ఉన్నటువంటి భేదాలనేది రాయండి. వాట్ ఈస్ విల్లా? విల్లా అనగానేమి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టిన్ అండ్ హాలీవుడ్ ట్విన్ రూమ్ అంటే ట్విన్ రూమ్ కు హాలీవుడ్ రూమ్ కు మధ్య ఉన్న భేదాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఏదైనా రూమ్ గురించి దాని గురించి కూడా వివరించమని అడగడానికి అవకాశం ఉంటుంది 2 మార్క్స్ లో. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో దీనికి సంబంధించింది ఈ ఉన్నటువంటి రూములను 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 గెస్ట్ రూమ్స్ అంటే ఏవైనా 3 గెస్ట్ రూమ్లను రాయండి అని అడగవచ్చు. లేదా సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ ఏవైనా 3 రూమ్స్ ఇచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కేబానా, మార్ఫీ రూమ్, ట్రిపుల్ రూమ్ అనేది ఇక్కడ మోడల్ గా ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద గెస్ట్ రూమ్స్ ఇన్ హోటల్. రైట్ ద గెస్ట్ రూమ్స్ ఇన్ హోటల్ అంటే హోటల్లో ఉన్నటువంటి మనకి గెస్ట్ రూమ్లను రాయాల్సి ఉంటుంది. ఇలా 3 రకాలుగా లాంగ్ క్వశ్చన్ లో అడగడానికి అవకాశం అనేది ఉంది. Okay, now I will explain about the room status terminology. During the guest stay, the housekeeping status of the guest room changes several times. అంటే housekeeping అంటే హోటల్లో గెస్ట్ స్టే చేసినటువంటి సందర్భంలో హౌస్ కీపింగ్ అనేటువంటి వాళ్ళు ఈ రూమ్ యొక్క స్టేటస్ అనేది సెవరల్ మారుతూ ఉంటుంది. ఈ స్టేటస్ ఆధారంగానే హౌస్ కీపింగ్ ఉద్యోగులు అనేది పనిచేయాల్సి ఉంటుంది. ఈ రూమ్ యొక్క స్టేటస్ గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్యుపైడ్. ఏ గెస్ట్ ఈజ్ కరెంట్లీ ఆక్యుపైడ్ ఇన్ ద రూమ్ అంటే గెస్ట్ ఆల్రెడీ రూమ్ లో స్టే చేసినటువంటి సందర్భంలో ఆ రూమ్ ని ఆక్యుపైడ్ అనేటువంటి స్టేటస్ తో సూచిస్తూ ఉంటారు. ఆక్యుపైడ్ అంటే ఆల్రెడీ గెస్ట్ రూమ్ లో స్టే చేసి ఉన్నాడు అన్నట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ స్టే ఓవర్. The guest is not expected to check out today and will remain at least 1 more night. అంటే రూమ్ లో ఉన్నటువంటి గెస్ట్ ఈ రోజు చెక్అవుట్ చేయాల్సి ఉన్నప్పటికీ చెక్అవుట్ చేయలేని సందర్భంలో ఇంకొక నైట్ ఎక్కువ సమయం ఉంటున్నటువంటి సందర్భంలో ఆ రూమ్ యొక్క స్టేటస్ ను స్టే ఓవర్ గా చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ఆన్ చేంజ్. The guest has departed, but the room has not yet been cleaned and ready for sale. ఆన్ చేంజ్ అంటే ఇక్కడ హోటల్లో ఉన్నటువంటి ఆ రూమ్ లో స్టే చేసినటువంటి గెస్ట్ రూమ్ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఆ రూమ్ ని ఇంకా క్లీన్ చేయనటువంటి సందర్భంలో అంటే నెక్స్ట్ గెస్ట్ కు రెడీగా ఉంచినటువంటి సందర్భంలో దానిని
ఆన్ చేంజ్ అనేటువంటి టర్మినాలజీ పదంతో సూచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఇస్ డు నాట్ డిస్టర్బ్. ద గెస్ట్ హ్యాస్ రిక్వెస్టెడ్ నాట్ టు బి డిస్టర్బ్డ్. అంటే రూమ్ లో స్టే చేసినటువంటి గెస్ట్ తనను ఎవరినూ డిస్టర్బ్ చేయొద్దు అనేటువంటి సందర్భంలో ఆ రూమ్ యొక్క స్టేటస్ ను డు నాట్ డిస్టర్బ్ అనేటువంటి పదాంతో సూచించడం జరుగుతుంది. క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్. రూమ్ అటెండెంట్ ఈస్ కరెంట్లీ క్లీనింగ్ దిస్ రూమ్. అంటే హౌస్ కీపింగ్ లో రూమ్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్లీ ఆ హోటల్లో ఉన్నటువంటి ఏ రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాడో ఆ క్లీన్ చేసేటువంటి రూమ్ కి స్టేటస్ ను క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనేటువంటి పదంతో సూచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ స్లీప్ అవుట్. ఏ గెస్ట్ ఈజ్ రిజిస్టర్డ్ టు ద రూమ్ బట్ ద బెడ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్. అంటే ఒక హోటల్లో ఆ గెస్ట్ రూమ్ ని రిజిస్టర్డ్ చేసుకున్నప్పటికీ ఆ రూమ్ లో ఆ బెడ్ ని ఉపయోగించకుండా, అంటే ఆ బెడ్ ను ఉపయోగించినటువంటి సందర్భంలో దానిని ఆ రూమ్ ని స్లీప్ అవుట్ అనేటువంటి పదంతో సూచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ క్యూ. Guest has arrived at the hotel, but the room assigned is not yet ready. In such cases, the room is put on the on-queue status. In order for the housekeeping staff, prioritize such rooms first. ఇక్కడ ఆన్ క్యూ అంటే గెస్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసుకున్నటువంటి గెస్ట్ హోటల్ కి చేరుకున్నప్పటికీ అప్పటి వరకు రూమ్ ఇంకా క్లీన్ చేయనటువంటి సందర్భంలో దానిని ఆన్ క్యూ అనేటువంటి పదంతో చూపిస్తుంటారు. అనేది అంటే హోటల్ ఒక హౌస్ కీపింగ్ ఉద్యోగులు మొదటగా ఈ రకమైనటువంటి రూములు శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఏంటిది అంటే ఈ రకమైనటువంటి రూమ్ కు క్లీన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టేటస్ ఆధారంగానే వాళ్ళు రూముల్ని క్లీన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ స్కిప్పర్. ద గెస్ట్ హ్యాస్ లెఫ్ట్ ద హోటల్ వితౌట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు సెటిల్ హిస్ ఆర్ హర్ అకౌంట్. అంటే గెస్ట్ లో ఉన్న హోటల్లో స్టే చేసినటువంటి అతడు లేదా ఆమె ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ మేకింగ్ అరేంజ్మెంట్ టు సెటిల్ హిస్ బిల్, అంటే హోటల్ వాళ్ళకి బిల్లు చెల్లించకుండా ఎస్కేప్ అంటే వెళ్ళిపోయినటువంటి గెస్ట్ ని ఆ స్కిప్పర్ అనేటువంటి దాంతో చూపిస్తుంటారు. ఆ రూమ్ గెస్ట్ ఎప్పుడైతే బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోతుంటారో దానిని ఆ రూమ్ ను స్కిప్పర్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వెకెంట్ అండ్ రెడీ. ద రూమ్ హ్యాస్ బీన్ క్లీన్డ్ అండ్ ఇన్స్పెక్టెడ్ అండ్ ఈస్ రెడీ ఫర్ అరైవింగ్ గెస్ట్. ఇది వెకెంట్ అండ్ రెడీ అంటే రూమ్ ఆల్రెడీ క్లీన్ చేయబడింది, దాన్ని పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ గా ఒక గెస్ట్ కు వచ్చేటువంటి గెస్ట్ కు ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి రూమ్ నే మనం ఇక్కడ వెకెంట్ అండ్ రెడీ అనేటువంటి స్టేటస్ తోటి చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. దాన్ని ఓఓఓ అని కూడా పిలుస్తూ ఉంటారు. రూమ్స్ కెప్ట్ అండర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ నాట్ సెలబుల్ అండ్ దీస్ రూమ్స్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ద హోటల్స్ ఇన్వెంటరీ. ఏ రూమ్ మే బి అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ including the need of maintenance, refurbishing and extensive cleaning etc. అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది రూమ్ ని గెస్ట్ కు సేల్ చేయలేనటువంటి సందర్భంలో రూమ్ లో ఉన్నటువంటి వివిధ రకాల వాటర్ లీకేజ్ సంథింగ్ మెయింటెనెన్స్ మెయిన్ రీజన్స్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఆ అవుట్ ఆఫ్ అనేటువంటి ఆర్డర్ ని చూపిస్తూ ఉంటారు. సో దాన్ని సేల్ చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని ఓ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్. దీన్ని ఓఓఎస్ తో చూపిస్తుంటారు. రూమ్స్ కెప్ట్ అండర్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఆర్ నాట్ డిడక్టెడ్ ఫ్రమ్ ద హోటల్ ఇన్వెంటరీ. దిస్ ఈస్ ఎ టెంపరరీ బ్లాకింగ్ అండ్ రీజన్స్ మే బి బల్బ్, ఫ్యూజ్, టీవీ రిమోట్ నాట్ వర్కింగ్, kettle not working etc. These rooms are not assigned to the guest once the small maintenance issues are fixed. అంటే ఇక్కడ ఓఓఎస్ అవుట్ ఆఫ్ సర్వీస్ అనేది రూమ్స్ లో మైనర్ గా ప్రాబ్లం ఉన్నటువంటి టీవీ బల్బ్ పోవడము, టీవీ రిమోట్ పనిచేయడము, బల్బ్ రాకపోవడము, చిన్నటువంటి స్మాల్ రీజన్స్ ఉన్నటువంటి దాన్ని మనం అవుట్ ఆఫ్ సర్వీస్ అనేటువంటి పదంతో సూచించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాక్అవుట్. ద రూమ్ హ్యాస్ బీన్ లాక్డ్ సో దట్ ద గెస్ట్ కెనాట్ రీఎంటర్ అంటిల్ he or she is cleared by hotel official.
అంటే ఇక్కడ హోటల్లో స్టే చేసినటువంటి గెస్ట్ తిరిగి మళ్ళీ హోటల్కి రానటువంటి సందర్భంలో దాన్ని లాక్అవుట్ అనేటువంటి పదాంతో చూపిస్తారు. డిఎన్సో డిడ్ నాట్ చెక్అవుట్. ద గెస్ట్ మేడ్ అరేంజ్మెంట్ టు సెటిల్ ఈజ్ ఇయర్ బిల్స్ అండ్ డస్ నాట్ ఏ స్కిప్పర్ బట్ హ్యాస్ లెఫ్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ద ఫ్రంట్ డెస్క్. అంటే డిఎన్సిఓ డిడ్ నాట్ చెక్అవుట్ అంటే హోటల్లో ఉన్నటువంటి స్టే చేసినటువంటి గెస్ట్ బిల్ చెల్లించినప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, హోటల్ వారికి సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని డిఎన్సిఓ అంటారు. స్కిప్పర్ అయితేనేమో బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోతూ ఉంటారు. డ్యూ అవుట్. The room is expected to become vacant after the following guest checkout. అంటే ఇక్కడ హోటల్లో ఉన్నటువంటి గెస్ట్ ఖాళీ చేసిన తర్వాత రూమ్ ఖాళీ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని డ్యూ అవుట్ తోటి చూపిస్తూ ఉంటారు. చెక్అవుట్. ద గెస్ట్ హ్యాస్ సెటిల్డ్ ఈజ్ యువర్ అకౌంట్, రిటర్న్డ్ ద రూమ్ కీస్ అండ్ లెఫ్ట్ ద హోటల్. హోటల్లో స్టే చేసినటువంటి గెస్ట్ తను బిల్ సెటిల్ చేసుకొని ఆ రూమ్ కీని హోటల్ వారికి అందించి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో దాన్ని చెక్అవుట్ అని చూపిస్తుంటారు. లేట్ చెక్అవుట్. ద గెస్ట్ హ్యాస్ రిక్వెస్టెడ్ అండ్ ఈజ్ బీయింగ్ అలౌడ్ టు చెక్అవుట్ లేటర్ దెన్ ద నార్మల్ ఆర్ స్టాండర్డ్ డిపార్చర్ టైమ్ ఆఫ్ ద హోటల్. ఆల్రెడీ వెకేట్ చేయాల్సి ఉన్నప్పటికీ, రూమ్ను చెక్అవుట్ చేయాల్సి ఉన్నప్పటికీ మోర్ సమయం రిక్వెస్ట్ తోటి కొంత సమయం అడిగినటువంటి సందర్భంలో దాన్ని లేట్ చెక్అవుట్ అనేటువంటి పదంతో ఇక్కడ సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.